హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ దవే సౌజన్య కుకింగ్ అండ్ బ్లాగ్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇవి బొంబాయి రవ్వ వడియాలు ఫ్రెండ్స్. ఇవి చూడండి చాలా పలుచగా ఉన్నాయి. మనం ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని దానికి వేడి నీళ్ళు పెట్టేసి 8 గ్లాసులు నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం జీలకర్ర, నువ్వులు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి ఈ రవ్వ వేసి కలిపేసుకోవాలి. పలుచగా కలిపేసుకొని మన వడియాలు పెట్టుకున్నట్టు పెట్టేసుకోవాలి. ఇవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఇయర్ అంతా సరిపోయేంత మన వడియాలు ఈ సీజన్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇవి పెట్టాను నేను బొంబాయి రవ్వ వడియాలు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. అట్లానే మనము పిల్లల లంచ్ బాక్స్లో కూడా బాగుంటాయి కదా, సాంబారు పప్పులో కూడా వేయించుకొని తింటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవి వేయించుకోవడానికి కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడి ఆయిల్ వేసుకున్నాను. వేయించుకొని తింటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి సమ్మర్ కాబట్టి అందుకని ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాను. ఒక గ్లాసు దానికి నాకు ఈ కవర్లోనే కాకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ డబ్బాలో కూడా వచ్చేసినాయి. ఈ డబ్బా నిండా అట్లానే ఈ డబ్బా నిండా కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. నాకు ఇదిగోండి ఈ డబ్బా నిండా కూడా బొంబాయి రవ్వ వడియాలే వచ్చేసినాయి. ఇదొకటి, ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మనకి ఇన్ని వడియాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే వేయించుకొని తింటే చాలా క్రిస్పీగా కరకలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇవి ఇలా వేసేసుకుందాము. ఇది సిమ్లోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్లో పెడితే మాడిపోతాయి. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ వేయించేసుకున్నాను. ఇదిగోండి ఇలా పడపల్లాడుతున్నాయి చూస్తున్నారా. బొంబాయి రవ్వ వడియాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి టేస్ట్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ కరకల్లాడుతూ బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ మనకి సంవత్సరం అంతా సరిపోయి ఈ సీజన్లో పెట్టుకుంటే మనకి స్నాక్స్లోకి ఉంటాయి, ఈవినింగ్ లంచ్ బాక్స్ టిఫిన్స్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 8 గ్లాసులు వాటర్ పోసి ఉడికిచ్చేసుకోవాలి మనము. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వడియాలు తయారు చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.